ఈ వీడియోలో మనం గరుడ పురాణం గురించి తెలుసుకోబోతున్నాం. గరుడ పురాణంలో ఉన్న శిక్షలకు ముందు మనం చనిపోయాక ముందు మన ఆత్మ ఎక్కడికి వెళ్తుందో తెలుసుకుందాం. గరుడ పురాణం ప్రకారం మనం చనిపోయిన తర్వాత ఇద్దరు యమభటులు వచ్చి చనిపోయిన వారి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు. అక్కడ యమధర్మరాజు ఆ ఆత్మ యొక్క మంచి చెడ్డలను చూస్తాడు. ఆ ఆత్మ పాప పుణ్యాల ప్రకారం 4 లోకాల్లో ఆ ఆత్మ ఏ లోకానికి వెళ్తుందో డిసైడ్ చేస్తారు. సో 4 లోకాల మొదటిది వైకుంఠ లోకం. మంచి పని చేసిన వాళ్ళు అండ్ మోక్షాన్ని పొందిన వాళ్ళు ఈ లోకానికి వెళ్తారు. రెండవది స్వర్గలోకం. మంచి పనులు చేసి ఇంకా న్యాయంగా ఉన్న వాళ్ళు ఈ లోకానికి వెళ్తారు. ఇక్కడ ఉన్న అన్ని సుఖాలని పొందిన తర్వాత మళ్ళీ భూమి పైన పునర్జన్మ జన్మిస్తారు. మూడవది పితృలోకం. ఇక్కడ ఆత్మ యొక్క పాప పుణ్యాలను ప్రాయచిత్తం చేసిన తర్వాత మళ్ళీ భూమి పైన జన్మిస్తారు. అండ్ ఫైనల్ గా 4వది నరకలోకం. బ్రతికున్నప్పుడు పాపాలు మోసాలు చేసి ఉంటే ఆ ఆత్మ ఈ లోకానికి అయితే వస్తుంది. ఇక్కడ చాలా భయంకరమైన శిక్షలు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ నరకలోకంలో ఉన్న శిక్షల గురించే తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు సూరం పవన్ ఇన్ఫర్మేటివ్. నరకంలో మొత్తం 28 శిక్షలు అయితే ఉంటాయి. అందులో నుండి మనం కొన్ని అయితే చూద్దాం. మొదటిది తామిశ్రం. ఇదేంటంటే ఎవరైతే వేరే వాళ్ళ సంపదని దోచుకుంటారో వాళ్ళకి ఈ శిక్ష అయితే వేస్తారు. ఇక్కడ యమభటులు ఆ ఆత్మను కట్టేసి ముళ్ళకర్రతో లేదా కొరడాలతో కొడుతుంటారు. ఎప్పటి వరకంటే మీ చర్మం చీలిపోయి అందులో నుండి రక్తం వచ్చి మీరు స్పృహ కోల్పోయేంత వరకు. ఇక్కడితో అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, ఇంకా ఉంది. ఆ స్పృహ కోల్పోయిన ఆత్మను మళ్ళీ బ్రతికించి మళ్ళీ కొడతారు. ఇలా ఆ ఆత్మ చేసిన పాపాలను పోయే వరకు కొడుతూ ఉంటారు. అండ్ రెండవది అంధతంత్రసం. ఈ శిక్ష ఓన్లీ భార్య భర్తలకే. ఈ శిక్ష ఎప్పుడు వేస్తారంటే భార్య భర్తకు బాధ పెట్టినా లేదా భర్త భార్యకు బాధ పెట్టినా ఈ శిక్ష అయితే వేస్తారు. ఇది సేమ్ ముందు చెప్పిన శిక్ష లాగే ఉంటుంది. ఇందులో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే భార్య బ్రతికి ఉన్నప్పుడు భర్తకు ఎంత బాధనైతే పెట్టిందో అంత బాధని ఆ భార్య ఆత్మకు కలిగేలా చేస్తారు. అండ్ మూడవది రౌరవం. ఈ శిక్ష ఎవరికంటే దొంగలకి. ఇక్కడ దొంగతనం అంటే ఓన్లీ దొంగలించడమే కాదు, వేరే వాళ్ళ ఆస్తులను లాక్కున్నా లేదా వేరే వాళ్ళ ఐడియాలజీని మీరు వాడుకున్నా ఈ శిక్ష అయితే పడుతుంది. ఇక్కడ ఐడియాలజీ అంటే ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ అయితే చెప్తా. బల్బుని ఫస్ట్ టైం కనిపెట్టింది హుంఫ్రీ, కానీ అతను పేటెంట్ అయితే తీసుకోలేదు. కానీ థామస్ ఎడిసన్ ఆ బల్బుని కొంచెం బెటర్ గా తయారు చేసి పేటెంట్ తీసుకున్నాడు, నేనే తయారు చేశాను అని చెప్పి. కానీ నిజానికి కనిపెట్టింది హుంఫ్రీ. అయితే దీంట్లో శిక్ష ఏముంటుందంటే చాలా పెద్ద పెద్ద పాములున్న చోట పడేసి వాటితో కంటిన్యూగా కరిపిస్తారు. అండ్ ఆ పాములు చాలా భయంకరంగా అయితే ఉంటాయి. ఆ ఆత్మ పాపాలు పోయే వరకు అలా కనిపిస్తూనే ఉంటారు. అండ్ 4వది మహారౌరవం. ఇది కూడా సేమ్ రౌరవం లాగే ఉంటుంది. ఇది ఎవరికి వర్తిస్తుందంటే వేరే వాళ్ళ ఆస్తిని మనం లాక్కున్నా లేదా ఆస్తి పంపకాల్లో సమానం పంచకుండా మనం ఎక్కువ తీసుకున్నా ఈ శిక్ష అయితే పడుతుంది. అలాగే వేరే వాళ్ళ భార్యని మోహంతో దక్కించుకోవాలనుకున్నా ఈ శిక్ష అయితే పడుతుంది. సింపుల్ గా చెప్పాలంటే యాంటీ లవర్స్ కి. తర్వాత కుంభిపాకం. ఇది ఎవరికంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి. అదేంటి తినడం కూడా తప్పేనా అంటే తినడం తప్పు కాదు, మనం తింటున్నది తప్పు. మనం ఎందుకు అంటున్నా అంటే నేను కూడా నాన్ వెజ్ తింటా కాబట్టి. అంటే ఈ శిక్ష నాకు కూడా పడుతుంది. అయితే హిందూ పురాణాల ప్రకారం నాన్ వెజ్ అనేది మనకు ఆహారం అయితే కాదు, కానీ మనం వాటిని చంపి తింటున్నాం. సో అది జీవహింస కిందకైతే వస్తుంది. దీంట్లో శిక్ష ఏంటంటే మరుగుతున్న నూనెలో మనల్ని వేయిస్తారు. అదే మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఆ ఫిష్ ని మన నూనెలో వేయిస్తాం కదా, అలా. అండ్ తర్వాత కాలసూత్రం. అమ్మా నాన్నలని సరిగా చూసుకోకపోయినా, వాళ్ళను బాధ పెట్టినా, వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఈ శిక్ష అయితే పడుతుంది. అండ్ అలాగే పెద్దవాళ్ళకి, అది ఎవరైనా అవనివ్వండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఈ శిక్ష అయితే పడుతుంది. దీంట్లో శిక్ష ఏంటంటే బాగా వేడిగా ఉన్న ప్లేస్ లో మనల్ని పడేస్తారు. అండ్ తర్వాత అసితపత్రం. ఇది ధర్మాన్ని మర్చిపోయి అధర్మం వైపు వెళ్తూ వేరే వాళ్లకు నష్టం కలిగించే పనులు చేయడం లేదా వేరే వాళ్ళ పనిని చెడగొట్టడం, వాళ్ళను బాధ పెట్టడం లాంటివి చేస్తే ఈ శిక్ష అయితే పడుతుంది. దీంట్లో శిక్ష ఏంటంటే దీంట్లో యమభటులు కొరడాలతో కొడతారు. ఒకవేళ మనం తప్పించుకుందాం అనుకున్నా మన చుట్టూ రాళ్ళు అండ్ ముళ్ళు అయితే ఉంటాయి. ఒకవేళ మనం పరిగెత్తినా వాటి మీద పడి అవి మళ్ళీ మనకి గుచ్చుకుంటాయి. సో ఆ టైంలో పరిగెత్తకపోవడం బెటర్, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత సుకరముఖం. ఇది ఓన్లీ పొలిటికల్ లీడర్స్ కి మాత్రమే. వాళ్ళు నిజాయితీగా ఉండకపోయినా అండ్ ప్రజలకు చేయాల్సిన సేవ చేయకపోయినా ఈ శిక్ష అయితే పడుతుంది. ఆ ఆత్మను చితకొట్టి బాడీ అంతా పిండిలాగా నుజ్జు చేస్తారు. అండ్ మళ్ళీ వాళ్ళని నార్మల్ గా చేసి మళ్ళీ సేమ్ రిపీట్ చేస్తారు. తర్వాత ఇది ఎవరికంటే మన దగ్గర సాయం చేసే స్తోమత ఉన్నా మనం సాయం చేయకుండా ఉన్నప్పుడు ఈ శిక్ష అయితే పడుతుంది. ఎగ్జాంపుల్ కి మీరు చాలా కోటీశ్వరులు, మీ దగ్గర చాలా డబ్బు అయితే ఉంది. అప్పుడు మీ దగ్గరకు ఒక అడుకునేవాడు వచ్చాడు, చాలా ఆకలి అవుతుంది, ఏమైనా తింటే ఒక 30 రూపాయలు ఇవ్వండి అని మీకు అడిగాడు. అప్పుడు మీ దగ్గర చాలా డబ్బు అయితే ఉంది, చాలా ఉంది, అయినా ఒక 30 రూపాయలు కూడా ఇవ్వకుండా లేదు అని చెప్పినప్పుడు ఈ శిక్ష అయితే పడుతుంది. ఇందులో శిక్ష ఏంటంటే ఒక పెద్ద లోయ ఉంటుంది, అందులో అన్ని రకాల జంతువులు అయితే ఉంటాయి. పాములు, రకరకాల తేళ్లు, కిమి కీటకాలు, ఇంకా సింహాలు, పులులు కూడా ఉంటాయి. అప్పుడు అవి కొరుకుతూ చర్మాన్ని చీలుతూ మిమ్మల్ని తినేస్తాయి. ఇలా మీ పాపం పోయే వరకు ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి అయితే అంతే. అండ్ ఈ 9 శిక్షల్లో మీకు ఏ శిక్ష పడుతుంది, ఏ శిక్ష మీకు భయంకరంగా అనిపించిందో కింద కామెంట్లు అయితే చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా చేస్తుంటాను కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.